మోషే మహోపవాసములోని 16వ దినము. ప్రార్థన. దేవా, అపోస్తలుల దేవా, అపోస్తలులు కాకుండనున్న ప్రవక్తల దేవా, సంఘము యొక్క పెద్దల దేవా, హతసాక్షుల దేవా, మిషనరీల దేవా, సువార్తికుల అందరి యొక్క దేవా, క్రైస్తవ సంఘము యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుకొనుము. ఆమేన్. వాక్యభాగ విశిష్టత. నిర్గమ 17వ అధ్యాయములో 2 పాఠములు, 3 పాఠములు, 4 పాఠములు, 5 పాఠములు, 6 పాఠములున్నవి. ఈ కథలోనే బైబిలంతా ఇమిడి ఉంది. సంఘచరిత్ర మాత్రమేగాక, పెండ్లికుమార్తె సంఘచరిత్ర మాత్రమేగాక, నీ చరిత్ర కూడా ఉన్నది. అంతేగాక నా చరిత్ర కూడా ఉన్నది. ఈ భాగములోని ముఖ్య విషయాలు ఈ భాగములో: 1 యుద్ధమును గురించి ఉన్నది, 2 ప్రార్థనను గురించి ఉన్నది. ఈ అధ్యాయములో ఇది 2 కరిహేమున్నవి: నీటి ద్వారా లభించిన బలము మరియు యుద్ధము. ఇశ్రాయేలీయులు బాగా త్రాగారు, అనగా వారు కల్లు కాకుండా కాపాడిన మంచినీళ్లు బాగా త్రాగారు. గనుక యుద్ధము అవసరం. త్రాగినందుకు బలము వచ్చింది. గనుక ఆ బలము ఎప్పుడు వాడాలి? యుద్ధములో వాడాలి. అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు. కొండమీద కొండ కింద జరిగిన సంఘటనలు. కొండమీద మోషే, అహరోను, హూరు ముగ్గురున్నారు. ఆ నీళ్ల కథ వేరు. ఇక్కడ కొండమీద ఉన్న ఈ ముగ్గురి కథ వేరే. కొండక్రింద యెహోషువ ఉన్నాడు. ఆయన పటాలము ఉన్నది. కొండపై ముగ్గురు, క్రింద యెహోషువ, ఆయన సైన్యము ఉన్నారు. అమాలేకీయుల శత్రుపటాలము వారికి ఎదురుగా ఉన్నది. ఈ 2 గుంపులకు ఇప్పుడు యుద్ధము. విజయరహస్యం మరియు పరలోకపు విందు పోలిక. లోకములో ఎవరికి జయము? ఎటువంటి వారికి జయము? బాగా త్రాగిన వారికి జయము. ఆ పటాలము వారు చెరువు నీళ్లు, మామూలు నీరు తాగారు. ఇశ్రాయేలీయులు అద్భుతకరమైన బండనీరు త్రాగారు. అదే అద్భుతనీరు, అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు. ఉదా, ఈ రాత్రిగాని సంస్కార భోజనము పుచ్చుకొంటే బజారులోని ద్రాక్షారసం, రొట్టె తింటాముగాని పరలోకములో నూతన యెరూషలేములో జరిగే పెండ్లి విందప్పుడు అద్భుతకరమైన ద్రాక్షారసం త్రాగుదుము. అది అన్నిటికంటే ఇశ్రాయేలీయుల బలము గలది. అట్లే ఇశ్రాయేలీయులు త్రాగినది అద్భుతకరమైన నీరుగాన ఇశ్రాయేలీయులు ఎక్కువ బలము గలవారు. సైతాను ఏర్పాటు. యుద్ధము ఎప్పుడు చెయ్యాలి? దేవుని జనం ఐగుప్తులో నుండి బయలుదేరి వెళ్లే మార్గములో జరిగించాలి. అప్పుడు ఏర్పాటు జనము వాగ్దానదేశము వెళ్లకుండా, చేరకుండా చెయ్యాలి. ఇది సైతాను యొక్క ఏర్పాటు. విడిచిపెట్టినవి మరియు ప్రయాణ గమ్యాలు. ఇశ్రాయేలీయులు ఏమి విడిచివచ్చిరి? ఐగుప్తు విడిచిపెట్టి బయటకు వచ్చిరి. క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘములోనికి వచ్చిరి? లోకమును విడిచి సంఘములోనికి వారు ఎక్కడకు ప్రయాణము? వాగ్దానదేశం. క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి? మోక్షానికి ప్రయాణం. అలాగే వారికి యుద్ధము జరిగింది. మనకును యుద్ధము జరగాలి. ఇశ్రాయేలీయులకు ఎందుకు జయము వచ్చినది? ప్రార్థించుటవలన. మార్గములో వారు అమాలేకీయులతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకస్థులైన వారిని జయించిరి. సంఘమునకు లోకమునకు యుద్ధము. లోకము ఒక ప్రక్క, సంఘము, పరలోకం మరొక ప్రక్క ఉన్నాయి. ఇప్పుడు సంఘము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధము చెయ్యాలి. సంఘమునకు లోకమునకు యుద్ధము. వారైతే బండనీరు వల్ల జయించారు. మనమైతే, సంఘమైతే, అనగా వాక్యోదకము వల్ల జయము పొందగలము. ఇప్పుడు మనము 3 దినములు వాక్యజలంతో నింపబడ్డాము గనుక ఇంటికి వెళ్ళి మనము వాక్యబలముతో లోకమును జయించాలి. రెఫీదీములో యుద్ధము జరిగినప్పుడు 3 కొండెక్కిరి. వారెక్కింది ప్రార్థనా కొండ. చివరికి ఆ ప్రార్థనే కొండెక్కింది. వారు 3 క్రింది నుండి పైకి కొండ పైకెక్కినట్లు వారి ప్రార్థనలు పై కొండకు, అనగా దేవుని పర్వతమునకు ఎక్కినవి. మన ప్రార్థనలు కూడా దేవుని సింహాసనము వరకు ఎక్కవలెను. కొందరి ప్రార్థనలు
మేఘము వరకే ఎక్కునుగాని మన ప్రార్థనలు అన్నీ పరలోక సింహాసనము వరకు ఎక్కవలెను. 1. కొండపైన ప్రార్థన. 2. కొండ క్రింద యుద్ధము. విజయరహస్యం మరియు విశ్వాసం. మోషే చెయ్యి ఎత్తినప్పుడు జయము, చేయిదించినప్పుడు అపజయము. ఇశ్రాయేలీయులకు ఆయుధములు లేవు, అమాలేకీయులకు ఆయుధములు కలవు. ఇశ్రాయేలీయులది విశ్వాసమైతే అమాలేకీయులది అవిశ్వాసము. ఊరకే నిలువబడి ప్రార్థించుట ఏమి కష్టము కాదు, పోరాడుట ఆయనే పోరాడును. ఇశ్రాయేలీయులకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవునివైపు చూచిరి, అందువలన వారికి అంతా జయము. దేవుని ఆలోచన మరియు ప్రవక్తల పనులు. ఆయన ఆలోచనకర్తగనుక వారికి ఆలోచన చెప్పును. ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట, ప్రార్థించుట. దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట, ప్రకటించుట. ఈ 2 పనులు ప్రవక్తల పనులు. అమాలేకీయుల యుద్ధము మైనస్ దేవుని సింహాసనము. అమాలేకీయులు ఎవరితో యుద్ధము చేసిరి? దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధము చేసిరి. దేవునితోనే యుద్ధము. మన ప్రార్థనలు వెళ్లవలసినది మేఘము వరకు కాదు, అలాగైతే క్రిందకు పడిపోవును. దేవుని సింహాసనము వరకు వెళ్ళాలి. 1. అమాలేకీయులు దేవుని సింహాసనమునకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరిగనుక. 2. ఈ ముగ్గురును దేవుని పక్షముగా చేతులు ఎత్తిరి గాని దేవునికి విరోధముగా కాదు. చేతులు ఎత్తినప్పుడు మాత్రమే జయము కలిగింది. అట్లే మనమును మన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడే మనకు జయము, శత్రువులకు అపజయము. నూతన వాక్య జలము. ఇశ్రాయేలీయులు బండనీరు త్రాగకముందు నీరు త్రాగలేదా? త్రాగిరి. అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి. అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడెల్లా క్రొత్త నీరు వచ్చును. మధుర జలము, అద్భుతకర జలము, దేవుని నెలవుమీద వచ్చిన జలము, దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును. ఇక్కడ 2 కథలు కలవు. ప్రార్థన మరియు వాక్య ఖడ్గము. కొండమీద మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు క్రిందనున్న యెహోషువ, ఇశ్రాయేలీయులు కత్తిచేత శత్రువులను హతము చేసిరి. మనము ఎఫెసీ ఉదయం 6:17 దేవుని వాక్యమునకు పెట్టు ఒక పేరు పరిశుద్ధాత్మ ఇచ్చే ఖడ్గము. ఇశ్రాయేలీయుల చేతిలో ఖడ్గము, కొండక్రింద ఉన్న సైన్యము యొక్క చేతిలో ఒక ఖడ్గమున్నది. అది దేవుని వాక్య ఖడ్గము. ఒకసారి దేవుని వాక్యము వచ్చింది, నీవు వెళ్లి యుద్ధము చేయుమని. రెండవసారి ఆయన వాక్యము వచ్చి శత్రువులను హతము చేసింది. అంటే అది వాక్యకత్తి. యెహోషువ చేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది. ఆ వాక్యకత్తి గనక ఈ 3 దినములు మనము వాక్యము విన్నాము. ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి. ఆశీర్వాదము, దీవెన ఆయన వాక్యఖడ్గము నుండి వాక్యపొంది ఆ వాక్యఖడ్గముతోనే శత్రువును సంహరించుటకు కావలసిన తెగింపును, నేర్పును పెండ్లికుమారుడు నేడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మోషే శుభోపవాసములలోని 17వ దినము. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రములు. మరోమారు నీ వాక్య ధ్యానములోనికి వచ్చియున్నాము. ఎన్నిమార్లు తరచినా నీ వాక్యములో నుండి నూతన ప్రవాహములు, మమ్ములను ఆనందింపజేసే నూతన సంగతులు రాక మానవు. అది నీ అద్భుతకరమైన కృప. మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జలము మాకు త్రాగించి మమ్మును బలపరచమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ముఖ్యమైన ఆధ్యాత్మికాంశాలు. వాక్యమనే కత్తి. వాక్యమంటే దాహం తీర్చే జలమే కాదు, అది యుద్ధంలో శత్రువులను హతం చేసే కత్తి కూడా. హెబ్రీ పత్రిక తెల్లవారుజాము 4:12 ప్రకారం అది 2 అంచుల కత్తి. దైవాజ్ఞ చొప్పున యుద్ధం. ఇశ్రాయేలీయుల ధైర్యం తమ సరదాను బట్టి కాదు, దైవాజ్ఞ చొప్పున జరిగే యుద్ధాన్ని బట్టి వచ్చింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనూ నిర్గమ 17వ అధ్యాయంలోనూ అంతా యుద్ధమనే ఉన్నది. మోషే ప్రార్థన, చేతుల సహాయం. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము, చేతులు దించినప్పుడు అపజయము కలిగింది. మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా ఉండటానికి. ఊరు అహరోనులవలే చేతులు పట్టుకుంటే వారు బలముగా ప్రార్థించగలరు. అప్పుడు ఆ ప్రార్థన తిన్నగా పరలోకము ఎక్కి వెళుతుంది. ధైర్యము మైనస్ సంఘ ప్రార్థన. కానూరు, మద్రాసు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉత్తర ఇండియాలో జరుగుతున్న హింసలను గురించి సంఘానికి చెబితే అధైర్యపడతారు. మనకెందుకులే ఈ మతము అనిపించవచ్చు. హింసల మధ్య విజయం,
నిడదవోలులోనూ నైజాములోని వరంగల్లులోనూ 150 మంది క్రైస్తవులు హిందూమతము స్వీకరించుటకు బలవంతము చేయబడ్డారు. గనుక ఈ యుద్ధము మనకెప్పుడునూ ఉండును, కాని చివరకు మనకే జయము ఉండును. ప్రార్థన పిలుపు. ఈ ఉదయం 6 గంటలకు మోకాళ్లమీద ఉండి మరుసటి రోజు 6 గంటల వరకు సంఘమంతటినీ మోకాళ్లమీద పెట్టి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది. 1. ప్రార్థన మరియు సువార్త. ప్రేయర్ మరియు గాస్పెల్. ప్రపంచవ్యాప్త సంఘం, లోకమంతటి సంఘము దేవునిదే అని పేర్కొంటూ 2 ముఖ్యమైన బాధ్యతలను గుర్తుచేస్తోంది. 1. అందరి కొరకు ప్రార్థించడం. 2. అందరికీ సువార్త చెప్పడం. మోషే చేతులెత్తడం. మోషే చేతులు పైకెత్తి పట్టుకోవడం ద్వారా ఇశ్రాయేలీయులకు విజయం లభించిందని ఆయన ప్రొద్దుగ్రుంకే వరకు, సూర్యాస్తమయం వరకు చేతులు దించిపోకుండా పట్టుకున్నారని ఇక్కడ గుర్తుచేస్తున్నారు. 2. నిరంతర పోరాటం మరియు విజయం, కంటిన్యూస్ స్పిరిచువల్ వార్ఫేర్. లోకంలో జరిగే ఆధ్యాత్మిక యుద్ధం ఇంకా ముగియలేదని బైబిలు చరిత్రలోని రాజులు, నాయకుల కాలంలో శత్రువులపై, అమాలేకీయులపై సాధించిన విజయాలను ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు. 1. మోషే. 2. గిద్యోను. 3. సౌలు. 4. దావీదు. ముఖ్య సందేశం: ఈ నలుగురు ఎప్పటికప్పుడే విజయం పొందిరి. ప్రార్థన మానకండి. ప్రార్థన మానితే అపజయం, ప్రార్థన చేస్తేనే విజయం. యుద్ధానికి ముందు నీరు త్రాగి బలం పొందినట్లుగా విశ్వాసులు ప్రార్థనకు ముందు వాక్యమనే జీవజలమును బాగా త్రాగాలని, గ్రహించాలని ఇందులో వివరించబడింది. 3. సమరయ స్త్రీ, జీవజలము, ద సమారిటన్ వుమన్ మరియు లివింగ్ వాటర్. యోహాను సువార్తలోని సమరయ స్త్రీ మరియు యేసుక్రీస్తు మధ్య జరిగిన సంభాషణను చివరి భాగంలో ప్రస్తావించారు. బావి లోతుగా ఉందని, చేదుకోవడానికి పాత్ర లేదని ఆమె అన్నప్పుడు యేసు తనను తాను మెస్సియగా ప్రకటిస్తారు. ఆయన మాటలనే జీవజలం అని గ్రహించిన ఆ స్త్రీ ఆనందంతో తాను తెచ్చిన పాత్రను, చేదను, బావిని, అంతకుముందు తోడిన నీటిని కూడా మరిచిపోయిందని. 1. సమరయ స్త్రీ మార్పు, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సమారిటన్ వుమన్. మొదటి ప్రతిస్పందన. యేసుక్రీస్తు ప్రభువు నీళ్లు అడిగినప్పుడు ఆయన యూదుడు కావడం వల్ల ఆమె మొదట ఆయన వైపు పెద్దగా, ఆశ్చర్యంగా, వింతగా చూసింది. తమ మధ్య సంబంధం ఏమిటని ప్రశ్నించింది. మార్పు మరియు సాక్ష్యం. యేసు ప్రభువు జీవజలమును ఎత్తిన తర్వాత ఆమె దాహం తీరింది. ఆయనే మెస్సియ అని గ్రహించి తన గ్రామానికి వెళ్లి ప్రజలందర్నీ ఆయన వద్దకు నడిపించింది. 2. బైబిల్ వాక్యపు లోతు, ద డెప్త్ ఆఫ్ గాడ్స్ వర్డ్. యాకోబు బావితో పోలిక. బైబిలు యాకోబు బావి వలె బహులోతైనది. బావి అడుగున ఉన్న నీటిని తోడటానికి పొడుగైన త్రాడు, బకెట్ వేసి బలంగా లాగి కష్టపడవలసి ఉంటుంది. హృదయమనే కుండ. అదేవిధంగా బైబిలులోని కథలను పైపైన కాకుండా లోతుగా తరిస్తేనే, పరిశోధిస్తేనే అందులోని వాక్యమనే జలము బయటకు వస్తుంది, హృదయమనే కుండలోకి చేరుతుంది. 3. వివిధ రకాల నీరు, మైనస్ బండ నుండి వచ్చే నీరు, టైప్స్ ఆఫ్ వాటర్ మరియు ద వాటర్ ఫ్రమ్ రాక్. పాఠ్యంలో లోకసంబంధమైన నీటికి, దేవుని నీటికి గల వ్యత్యాసాన్ని వివరించారు. లోకపు నీరు, ఏటి నీరు స్నానము చేస్తే చెడిపోవును, చెరువు నీరు, మురికి నీరు. గంగాళాలు, చెంబులలో చేతులు ముంచితే ఆ నీరు అశుభ్రమవుతుంది. దేవుని నీరు, బండ నుండి వచ్చే నీరు, దేవుని నీరు మహాపవిత్రమైనది, శ్రేష్టమైనది. ఇది 6 బానలలోని ద్రాక్షారసమంత పవిత్రమైనది. జీవజలము. అయితే బైబిలు అనే వాక్యబండ నుండి వచ్చే జీవజలము సాధారణ బండ నుండి వచ్చిన నీటికంటే ఎంతో మహాపవిత్రమైనది. 4. క్రీస్తే ఆ బండ మరియు ఇల్లు, క్రైస్ట్ ద రాక్ మరియు ద హౌస్. బైబిల్ అంతటా క్రీస్తే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలలో ఒకే స్వరూపము, ఒకే గీత ఉంది, అది క్రీస్తే. బండమీద ఇల్లు. బైబిలు వాక్యం ప్రకారం 1 కొరింథీ 10-4, మత్తయి ఉదయం 7:24 ఆ బండ క్రీస్తే. ఆ బండమీద కట్టబడిన ఇల్లే సంఘము. ఆధ్యాత్మిక దాహం. బండనీళ్లు తాగటం వల్ల శారీరక దాహం తీరితే, వాక్యము అనే జీవజలము తాగటం వల్ల ఆత్మదాహం తీరుతుంది. ముగింపు దీవెన. అలాగూ ఆయన వాక్యములోని జీవజలము త్రాగి మహిమ రాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమేన్.